మన యొక్క ప్రతి సమాధానానికి ఏం చెబుతున్నారంట, ప్రతి సమాధానాన్ని ఇవ్వబోతున్నట్లుగా మనం చూస్తూ ఉంటున్నాను. ఇక్కడ అంటూ ఉన్న మాట ఏంటంటే, యేసుక్రీస్తు సమాధానం ఇవ్వటం కాదు, కానీ యేసుక్రీస్తు ద్వారా ఏమంట మన యొక్క ప్రతి పాపములను తీసివేయబోతూ ఉంటున్నాను. ప్రతి పాపములను తీసివేయబోతున్నాను. పాపం ఎప్పుడైతే మనలోకి వచ్చేస్తుందో సమాధానం ఉండదండి. ఉంటుందా? ఉండదు. ఏదైనా చిన్న తప్పిదములు చేస్తే, లోకంలో చిన్న తప్పిదములు చేస్తే సమాధానం ఉండదు కొన్ని సందర్భాలలో. కానీ యేసుక్రీస్తు ప్రభువారు ఆ పాపాలను తీసివేసి తానే తన యొక్క సమాధానాన్ని మనకు ఇస్తూ ఉంటున్నాడు. ఉదయకాల సమయము మందు దేవుని యొక్క వాక్యాన్ని నీవు నేను వింటూ ఉంటుండగా యేసుక్రీస్తు ఏం చేస్తున్నాడంటే, పాపముతో ఏమంట దేవునికి మనిషికి మధ్య సమాధానాన్ని ఏం చేస్తున్నాడు? పాపము దేవునికి మనిషికి మధ్య సమాధానాన్ని లేకుండా చేస్తున్నా. ఎప్పుడైతే దేవుని ఎదుట మనం నిలబడి పశ్చాత్తాప హృదయంతో మనం ప్రార్థన చేస్తామో ఖచ్చితంగా దేవుడు ఏం చేయబోతున్నాడంట? మనకు సమాధానాన్ని అనుగ్రహించబోతున్నాడు. హల్లెలూయా. ప్రియమైన దేవుని సంగమా, ఈ యొక్క మాటలు మనం చూసుకున్నప్పుడు చాలామంది ఏం చేస్తుంటున్నారంటే ఏమంట, ఆ సమాధానాన్ని పోగొట్టుకుని హృదయాలను భయభీతులతో ఉంచుకుంటూ ఉంటారు. హృదయం భయభీతిగా ఉంటుంది. అయ్యో నా జీవితం ఏమవుతుందని చాలా భయ ఆందోళనతో ఉంటూ ఉంటారు. మాట్లాడుతూనే ఉంటారు, కానీ వాళ్ళ లోపల ఏముందంట? భయంలో పుట్టుకొని వస్తుంది. మాట్లాడుతూనే ఉంటారు, వారి జీవితాలలో అసమాధానం లేకుండా జీవిస్తూ ఉంటారు. కొన్ని సందర్భాలలో మనందరికీ ఈ యొక్క ఎక్స్పీరియన్స్ అయిందనుకుంటా, ఈ యొక్క అనుభవం అయిందనుకుంటా. అన్నీ మన దగ్గర ఉంటాయి. డబ్బు ఉంటుంది, ఆరోగ్యం ఉంటుంది, కుటుంబంలో అందరూ ఉంటారు, అంటే అన్నీ ఉంటుంది. కానీ కొన్ని సందర్భాలలో మనం జీవితంలో ఒక్కరుగా వెళ్ళి ఒక్క చోటను కూర్చుండేస్తాం. అది ఎలాంటి యొక్క ఆందోళన అని మనం చూసుకున్నప్పుడు ఆ యొక్క జీవితంలో అన్నీ ఉన్నా ఏదో ఒకటి పోగొట్టుకున్నలాగా ఒక ఆలోచన మనలోనికి వచ్చేస్తుంది. లోన్లీనెస్ అంటే ఒంటరితనం మన జీవితంలోనికి వచ్చేస్తుంది. అందరూ ఉంటారు. మంచి తల్లిదండ్రులు ఉంటారు, మంచి అప్పజల్లులు ఉంటారు, మంచి అన్నదమ్ములు ఉంటారు, అన్నీ ఉంటాయి, మంచి ధనధాన్యాలు ఉంటాయి, ఆరోగ్యం కూడా ఉంటాయి. కానీ లోన్లీనెస్ అనేది వచ్చేస్తుంది. లోన్లీనెస్ వచ్చినప్పుడు ఎవరైనా నిన్ను అడిగితే చెప్తారు, నాకే తెలియని పరిస్థితిలో నేను ఉంటూ ఉన్నా, నాకే తెలియని ఆందోళనలో నేనున్నాను, నాకే తెలియని అసమాధానంలో నేనున్నాను. అది ఆ విషయాన్ని నేను ఎట్లా ఎక్స్పోజ్ చేయాలని నాకు తెలియనంటుందని చాలా సందర్భాలలో ఆ మార్గాల్లో నడిచిన అనేక మంది ప్రజలు ఉంటూ ఉన్నా. ఇక్కడ కూర్చున్న మనలో కూడా అలాంటి యొక్క అనుభవాన్ని మనం దాటి వెళ్ళినాం. నేను కూడా దాటి వెళ్ళాను. అనేక సందర్భాలలో లోన్లీనెస్ అంటే ఒంటరితనం మన జీవితంలోనికి వచ్చేస్తుంది. అప్పుడు ప్రభు దగ్గర మనం అడగాలి, ఏంటి ప్రభువా, ఇలాంటి ఈ పరిస్థితుల గుండా నేను వెళుతూ ఉన్నానయ్యా, నాకు సహాయం చేయి. ఎందుకనగా నా ప్రభువా, సమాధానంగా నేను ఉంటూ ఉన్నాను, నా జీవితంలో సమాధానం దయచేయి అన్నప్పుడు ఖచ్చితంగా ఆ సమాధానాన్ని తీసివేస్తూ ఉంటారు. ఆ అసమాధానాన్ని తీసివేసి సమాధానాన్ని ఇస్తూ ఉంటారు. ఈరోజు అనేక మంది మన కుటుంబాలలో ఎందుకు గొడవలు, కుటుంబాలలో ఎందుకు ఆవేదనలు, కుటుంబాలలో ఎందుకు అనేకమైన చీటికి మాటికి, చిన్నదానికి పెద్దదానికి ఎందుకు ఇబ్బందులు అంటే సమాధానం అక్కడ లేనందున. అందుకే అంటున్నా, సమాధానాన్ని చేర్చుకుంటే సమాధానకర్తయ్య ప్రభువారిని చేర్చుకుంటే మన దగ్గరికి అసమాధానం రాకుండా ప్రభువారు కాపాడుతూ ఉంటారు. కొన్ని సందర్భాలలో అసమాధానం ద్వారా భయపడుతూ ఉంటాం. ఎవరిని చూసినా భయపడుతూ ఉంటాం. అందుకే అంటున్నారు, దేవుని యొక్క వాక్యం సెలవిస్తూ ఉంది. యోహాను సువార్తమానం 14వ అధ్యాయం 27వ వచనంలో మనం చూసుకున్నప్పుడు ఏమంటున్నాడంటే, 27వ వచనంలో ఆ యొక్క శాంతి మీకు అనుగ్రహించి
వెలుచున్నాను, నా శాంతినే మీ అనుగ్రహించుచున్నాను. లోకమిచ్చినట్లుగా నేను మీకు అనుగ్రహించుట లేదు. మీ హృదయములను కలవరపడనీయకుడి, వెరవనీయకుడి. మొట్టమొదటి మాట కూడా అంటూ ఉన్నాడు 14వ అధ్యాయంలో. మొట్టమొదటి మాట కూడా, ఆ మొదటి వచనంలో కూడా ఆ మాట అంటూ ఉన్నాడు. ఏమంటున్నా అంటే, మీ హృదయములను కలవరపడనివ్వకుడి. మన హృదయాలు ఎప్పుడైతే పడుతూ ఉంటున్నదో, ఎప్పుడైతే మన హృదయాలు కలవర పడుతూ ఉంటున్నదో, అప్పుడు అసమాధానము మన హృదయంలో ఉందని మనం గ్రహించాలి. హృదయం గలిబిలిగా ఉంటాయి, హృదయం చంచలత్వంగా ఉంటాయి. ఏం కార్యం చేయాలా, ఏం చేయాలి. చాలామంది స్త్రీలకు ఒక టాస్క్ ఉంటుంది. మీకు తెలుసో తెలీదో, స్త్రీలకు ఒక టాస్క్ ఉంటుంది. ఉదయం ఇంకా సాయంత్రం వరకు. మీకు తెలుసా ఏంటది? చెప్పండి అమ్మా. ఏముంటుంది చెప్పండి. అబ్బా, భలే హుషారుగా ఉండరే కదా, భలే హుషారుగా ఉండరు. అడుగుతారు, మీరు డిసైడ్ అయి ఉంటారు. ఎవరు? ఈరోజు ఇదే చేయాలి అని డిసైడ్ అయి ఉంటారు. ఈరోజు ఇదే చేయాలని డిసైడ్ అయి ఉంటారు. కానీ నేమ్ షేక్, నామకార్థంగా అడుగుతారు, ఈరోజు ఏం చేస్తే బాగుంటుంది కదా. ఈరోజు ఫలాంది చేయాలని హృదయంలో, మనసులో ఆలోచన ఉంటుంది. ఏమంట? అడిగి చూద్దాం ఒకసారి, ఏం చేస్తే బాగుంటుంది కదా. చాలామందికి అదే ఆలోచన. ఒకవేళ తల్లిదండ్రుల దగ్గర అడుగుతారు పిల్లలు, మా ఈరోజు ఏం చేస్తే బాగుంటుంది కదా. తెలుసు. భర్తను అడుగుతారు, కావాలని ఏమని చేస్తారు అండి, ఏం చేయాలి ఈరోజు చెప్పండి. అన్ని సామాగ్రి అంతా తయారు చేసి ఉంటారు, వాటికి ఇంగ్రీడియంట్స్ అంతా తయారు చేసి ఉంటారు, వస్తువులన్నీ తయారు చేసి ఉంటారు. ఆయన అడుగుతారు. అడిగిన తర్వాత ఆయన చెప్తారు, ఫలాంది చేయంటే, వద్దులే అది కష్టంగా ఉంది, ఇది చేసుకుందంలే. అవునా కదా? ఇది సులువుగా ఉంటుంది. శనక్కాయలు పచ్చడి చేసుకుందంలే, వేరుశనక్కాయలు పచ్చడి చేసుకుందంలే, టమాటకాయ పచ్చడి చేసుకుందంలే, రసం చేసుకుంది అంటే ఆల్రెడీ డిసైడ్ అయి ఉంటారు. ఊరికే అడగటం కదా, ఊరికే అడగటం. ఆయన అంటారు, నీకు ఇష్టం వచ్చింది చేసుకోపో. ఏమంటే గ్రీన్ సిగ్నల్ ఇచ్చేస్తారు కదా. ఉదయం లేచిన మొదలు, ఉదయం ఒక వంట, మధ్యాహ్నం ఒక వంట, రాత్రికి ఒక వంట. అంటే ఏం చేస్తారు తెలుసా? ఏమంట? మొన్న ఒక ఆమె నేను చూస్తూ ఉన్నాను. ఒక ఆమె అంటుంది, నేను ఎంప్లాయ్ అంట, ఇంటికి ఎంప్లాయ్. మేనేజరు, మేనేజింగ్ డైరెక్టర్ ఎవరు తెలుసా? మేనేజర్ ఎవరు తెలుసా? భర్త మేనేజర్ అంట, పిల్లలు మేనేజింగ్ డైరెక్టర్స్ అంట. పని మనిషి ఏమో ఎవరు? ఎంప్లాయ్ ఎవరు? కానీ ఆ ఎంప్లాయ్కి ఏం లేదు, జీతం లేని ఎంప్లాయ్. చాలామంది అంటారు, నేను ఇంట్లో పని చేసే బదులు బయటకు పోయి పని చేసి వస్తే 4 డబ్బులు. అవునంటారా కదంట? అనేక మంది అని ఉంటారు ఈ మాటలు కదా. దేవుని బిడ్డలారా, కొన్ని సందర్భాలలో ఏం చెయ్యాలని దిక్కుతోచని పరిస్థితిలో దేవుని ఎదుటికి వచ్చినప్పుడు ఆయన అంటున్నాడు, నా శాంతినే మీకు అనుగ్రహించి ఉన్నాను, నా శాంతినే మీకు అనుగ్రహించుచున్నాను. లోకమిచ్చున్నట్లుగా నేను మీ అనుగ్రహించుట లేదు. మీ హృదయములను కలవర పడనీయుకుడి, మీ హృదయములను కలవర పడనీయుకుడి. ఈరోజు ఎందుకు కలవరపడుతున్నాం? మన జీవితాలలో ఎందుకు కలవరపడుతూ ఉన్నాం? సాతానుడు మన జీవితాలలో గలిబిలి చేస్తూ ఉంటున్నా. సాతానుడు మన జీవితాలను ఏం చేయాలని ఆలోచన చేస్తున్నాడంటే, పతన వ్యవస్థకు గురి చేసేయాలి. ఫలానా వ్యక్తికి ఆశీర్వాదాన్ని అడ్డుగా పెట్టేద్దాం, ఫలానా వ్యక్తికి దీవెనను అడ్డుగా పెట్టేద్దాం, దీవెన రాకుండా ఏదో ఒక బండను, ఏదో ఒక విషయాన్ని అడ్డుగా పెట్టేద్దామని సాతానుడు మన మీద పొంచి ఉన్నాం. ఒకవేళ మనం ఆశీర్వాదాన్ని పొందుకున్నాం అనుకోండి, మనం ఇంకా దేవుని దగ్గరికి రావటానికి వీలవుతుంది కదా. నా దేవుడు, ఈరోజు మనం నిలబడితే అనేక గొప్ప సాక్ష్యాలు మనం చెప్పగలం, సాక్ష్యాలు మనం చెప్పగలం. దేవుడు నన్ను ఈ విధంగా తప్పించాడు, దేవుడు నన్ను ఆ విధంగా తప్పించాడు, నేను ఈ స్థితిలో నుండి ఈ స్థితిలోనికి వెళ్ళాను.
కారణం ఏంటి? దేవుడు మన పక్షాన నిలబడినందున. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని బిడ్డలారా, ఈ యొక్క ఉదయకాల సమయం అంటూ ఉన్నాడు, మన హృదయాలను కలవరపడనివ్వకుడి. హృదయములో కలవరం వచ్చిందనుకోండి, ఏమవుతుంది? ఆ ఒక్క వ్యక్తి ఒక్క చోటన ఉండడు, తిరుగుతూ ఉంటారు. సుడిగాలి తిరిగినట్లుగా తిరుగుతూ ఉంటారు. దేవుని బిడ్డలారా, ఇక్కడ అంటూ ఉన్న రోమీయులకు రాసిన పత్రికలో కూడా మనము దేవునికి వాక్యం సెలవిస్తుంది ఈ విధంగా అంటూ ఉన్న రోమీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 1వ వచనంలో చూసుకున్నప్పుడు, కాబట్టి విశ్వాస మూలమున మనము నీతిమంతులముగా తీర్చబడి మన ప్రభువు అయిన యేసుక్రీస్తు ద్వారా దేవునితో సమాధానము కలిగి ఉందుము. ఏమంటున్నాడు? కాబట్టి విశ్వాస మూలమున మనము నీతిమంతులముగా తీర్చబడ్డాం. బాప్తిసం పొందక ముందు మనం అవినీతిమంతులమే. బాప్తిసం తీసుకోక ముందు మనం పాపం చేసిన వారమే. బాప్తిసము పొందక ముందు సాతాను యొక్క కబంధ హస్తాలతో ఉన్నవారమే, సాతాను యొక్క అనుచరుల వారమే. ఎందుకు చెప్తున్నాను తెలుసా అండి? బాప్తిసము పొందిన తర్వాత, విశ్వాసం అనేది మన జీవితంలోకి వచ్చిన తర్వాత దేవుడు ఏం చేశాడు తెలుసా? ఆ విశ్వాసము ద్వారా దేవుడు నీతిమంతులుగా మనల్ని తీర్చబడినట్లుగా చూస్తున్నా. ఇదే అధ్యాయంలో మనం చూసుకున్న నీతిమంతులు ఒక్కడును లేడు, ఏ భేదం లేదు, అందరూ పాపం చేసేని 3వ అధ్యాయం 23వ వచనంలో చెప్తూ ఉన్నాడు. 5వ అధ్యాయం 1వ వచనానికి వచ్చినప్పుడు ఆయన అంటూ ఉన్నాడు, కాబట్టి విశ్వాస మూలమున మనము నీతిమంతులముగా తీర్చబడి మన ప్రభు అయిన యేసుక్రీస్తు ద్వారా దేవునితో, ఎవరితో? దేవునితో కదా, దేవునితో సమాధానము కలిగి ఉందము అంటూ ఉన్నాను. అంటే యేసుక్రీస్తుతో కదా ఆయన అంటూ ఉన్నాడు, కాబట్టి విశ్వాస మూలమున మనము నీతిమంతులుగా తీర్చబడి ప్రభువు అయిన యేసుక్రీస్తు ద్వారా, ఆయన ద్వారా. అందుకే అంటున్నాను, 14వ అధ్యాయం 6వ వచనంలో యోహాను సువార్తలో మనందరికీ సుపరిచితమైన మాట ఏంటంటే, యేసు నేనే మార్గమును సత్యమును జీవమును, నా ద్వారానే తప్ప ఎవ్వడు తండ్రి యొద్దకు రాలేడు. కనుక ఇక్కడ అంటూ ఉన్నాడు, యేసుక్రీస్తు ద్వారా దేవునితో సమాధానము కలిగి ఉందాం. ఎప్పుడు? మన విశ్వాసాన్ని పెంపొందించుకున్నప్పుడు. మన విశ్వాసము పెంపొందించుకున్నప్పుడు, విశ్వాసములో అభివృద్ధిలోనికి వచ్చినప్పుడు, విశ్వాసము దృఢంగా నిలబడినప్పుడు, యేసుక్రీస్తునందు ఎవరైతే విశ్వాసం ఉంచుతూ ఉంటారో వారందరూ అబ్రహాము కుమారులు అనబడతారని వాక్యం సెలవిస్తుంది. ఒకే ఒక చిన్న విశ్వాసం వచ్చిందండి. ఎవరిలోనికి వచ్చింది? జక్కయ్యలోనికి వచ్చింది, పొట్టి జక్కయ్యలోనికి వచ్చింది. అబ్రహాం యేసుక్రీస్తు ప్రభువారు, జక్కయ్య త్వరగా దిగువు రమ్ము, నేను నేడు నీ ఇంట బస చేయ ఉండవలసి ఉన్నది అన్నప్పుడు ఆయన జీవిత సాక్ష్యాన్ని మనం చదువుతూ ఉంటే, ఆయన సుంకపు గుత్తదారుడు, అన్యాయంగా వసూలు చేసేవాడు, దుర్మార్గుడును, కర్కోటపు వ్యక్తిగా ఉన్న వ్యక్తి. అందరూ అంటున్నా, ఈ అన్యాయస్తునింటిగా ఈ నీతిమంతుడు రావాలి, ఈ అన్యాయస్తునింటిగా ఈ యొక్క దేవుని కుమారుడని బడిన యేసుక్రీస్తు ప్రభువారు రావాలని ప్రతి ఒక్కరూ సనుక్కుంటూ ఉన్నారు. ఆయన అన్నాడు, ఎప్పుడైతే అడుగు పెట్టాడో జక్కయ్యకి సువార్త చెప్పలేదండి. బైబిల్ గ్రంథం సెలవిస్తుంది, జక్కయ్యకి సువార్త చెప్పలేదు. ఎప్పుడైతే యేసుక్రీస్తు ప్రభువారు ఆ ఇంట్లో అడుగు పెట్టాడో, అడుగు పెట్టిన వెంటనే మారు మనసు పొందుకున్నాడు. మన జీవితాలలో కూడా యేసుక్రీస్తు ప్రభువారు ఎప్పుడైతే మన జీవితాలలో అడుగు పెడతాడో, మన విశ్వాసాన్ని మనం ఏం చేస్తామంట? కాపాడుకునే వారంగా ఉంటా. ఆయన అంటూ ఉన్నాడు, అయ్యా, నేను ఎవరిని దగ్గర అయినను అన్యాయముగా తీసుకున్న ఎడల మనకి ఎన్నంతలుగా ఇస్తాను? 2 అంతలా 4 అంతలుగాను? 4 అంతలు ఇస్తానయ్యా కదా. ఎంత గొప్ప మార్పు అండి, ఎంత గొప్ప మార్పు. నాకు ఒక వ్యక్తి తెలుసు. ఆయన వివాహం చేసుకునేటప్పుడు వారి యొక్క అత్తమామల దగ్గర ఏం చేశారంటే, ఈ కట్నపు కానుకలు తీసుకున్నాను.
కొన్ని లక్షల రూపాయలు తీసుకున్నాను. తీసుకున్న తర్వాత అంటే కఠినంగా తీసుకున్నాను. ఇది నిజంగా జరిగిన సంగతి. నాకు ఇప్పుడు కూడా అతను నాకు చాలా సన్నిహితుడిగా ఉన్నాడు, ఆత్మీయుడిగా ఉన్నాడు. అతని పేరు రివీల్ చేయను. అతడు వచ్చారు ఒకరోజు సాక్ష్యం చెప్తుంటే, బ్రదర్, నన్ను బ్రదర్ అనే పిలిచేది, బ్రదర్, నేను క్రీస్తు ప్రభువారిని ఎన్నుకోకముందు నేను ఒక విధంగా ఉన్నాను బ్రదర్. క్రీస్తు ప్రభువారు నన్ను ఎన్నుకున్న తర్వాత, నేను క్రీస్తు ప్రభువారిని విశ్వాసించిన తర్వాత, యేసుక్రీస్తు ప్రభువారు నన్ను రక్షించుకున్న తర్వాత, నేను ఎంతైతే నా యొక్క భార్య తరపున అనగా మా మావ దగ్గర, మా అత్త దగ్గర తీసుకున్నానో దానికి 2 అంతలుగా ఇచ్చేసాను బ్రదర్. ఈ రోజులలో ఎవరైనా ఉన్నారా? ఇంకా అత్తింటిని ఆశిస్తూ ఉంటారు కానీ ఏంటంట ఎవరైనా ఇస్తారా? కాదు. ఆయన అంటూ ఉన్నాడు, జక్కయ్య గారు అంటున్నారు, ఏమంటున్నారు తెలుసా అండి? 4 గంటలుగా ఇచ్చేస్తానయ్యా, 4 గంటలుగా ఇచ్చేస్తాను. దేవుని బిడ్డలారా, మన జీవితాల్లోనికి యేసుక్రీస్తు ప్రభువారు వస్తే, యేసుక్రీస్తు ప్రభువారు మన గృహాలకు వస్తే, మన గృహము ఆశీర్వదింపబడుతుంది. విశ్వాసముతో వచ్చిన వెంటనే నేను అడుగుతూ ఉన్నాను, ఇంకా జక్కయ్య గారికి ఏంటంట సమాధానం ఉంటుందా? సమాధానమే ఉంటుంది. ఎందుకంటే ఎవరిని చేర్చుకున్నాడు? యేసుక్రీస్తు ప్రభువారిని చేర్చుకున్నాం. మొదటిది, సమాధానానికి మూలము ప్రభువే. రెండవదిగా మనం చూసుకున్నప్పుడు, ప్రతి పరిస్థితిలో సమాధానము దేవుడు మనకిస్తాడు. మొట్టమొదటిది, సమాధానానికి మూలము ఆయన. రెండవదిగా, ప్రతి పరిస్థితిలో సమాధానము ఇస్తాడు. ఎప్పుడు ఇస్తాడు సమాధానము? ఎల్లప్పుడూ ప్రతి విధము చేతను సంతోషంలోను, కష్టములోను, అనారోగ్యములోను, ఆరోగ్యములోను, కుటుంబ సమస్యలు, ఆర్థిక ఇబ్బందులలోను, కొన్ని సందర్భాలలో సేవలోను కూడా దేవుని సమాధాన పరిస్థితులను మార్చకపోయినా మన హృదయాలను బలపరుస్తూ ఉంటారు. కొన్ని సందర్భాలలో మనకు కొన్ని ఇబ్బందులు వస్తూ ఉన్నాయి, కొన్ని ఆటంకాలు వస్తూ ఉన్నాయి. ఇవన్నీ వస్తూ ఉన్నప్పటికీ కూడా దేవుడు ఏం చేస్తున్నాడు తెలుసా అండి? మన యొక్క సమాధాన పరిస్థితులను మార్చకపోయినా మన హృదయాన్ని ఏం చేస్తున్నాడంటే బలపరుస్తూ ఉంటున్నాడు. బలపరిచే దేవుడు ఆయన. అందుకే అంటున్నా, స్థిరపరచువాడు ఆయనే, బలపరచువాడు ఆయన. పడిపోయిన చోటన నిలబెట్టువాడువు. నువ్వు ఎక్కడైతే నువ్వు పడిపోయావో అక్కడే ప్రభువారు నిన్ను నిలబెడుతున్నారు. హల్లెలూయా. మరియు యెషయా గ్రంథంలో మనం మరియు ఫిలిప్పీలకు రాసిన పత్రికలో మనం చూసుకున్నప్పుడు 4వ అధ్యాయము 6వ వచనం 7వ వచనం చూసుకున్నప్పుడు, ఇక్కడ మనము చింతిస్తూ ఉన్నాము మన పరిస్థితుల గురించి. అయ్యో మన పరిస్థితులు మారకపోతున్నాయే అని భయభీతులతో ఉన్నప్పటికీ దేవుని యొక్క వాక్యం ఈ విధంగా అంటూ ఉన్నా, దేనిని గూర్చి చింతపడకుడి గాని ప్రతి విషయములోనూ ప్రార్థన విజ్ఞాపనల చేత కృతజ్ఞతాపూర్వకముగా మీ విన్నపములు దేవునికి తెలియచేయుడి. అప్పుడు సమస్త జ్ఞానమునకు మించిన దేవుని సమాధానము యేసుక్రీస్తు వలన మీ హృదయములకును మీ తలంపులకును కావిలి ఉండుని. మన హృదయానికి మన తలంపులకు ఎవరు కావిలి ఉంటారంట? యేసుక్రీస్తు ప్రభువారు కదా. అంటే కావిలి ఎవరికి అవసరము? ఇప్పుడు ఎవరికి అవసరం అండి కావిలి? ఎవరికి అవసరము? అర్థమవుతుందా లేదా? ఒక బంగ్లాను కట్టామనుకోండి, బంగ్లాలో కొన్ని కోట్ల రూపాయలు ఉందనుకోండి, ఆ బంగ్లాకు కావిలు అంటే సెక్యూరిటీని ఉంచకుండా పోతామా? ఉంచే ఉంచుతాం. మనము కోట్ల కన్నా విలువ కలిగిన వారు ఈ లోకంలో ఎవరైనా ఉన్నారంటే మనమే ఉన్నాం. ఎందుకు తెలుసండి? మన దేవుడు సాతానుని రానివ్వకుండా ఏం చేస్తున్నాడు? కావలి ఉన్నాడంటారా?
కావిలి ఉన్నాడు. ఎందుకు? సాతానుడు వచ్చి నా బిడ్డను తొందర పెడతాడేమో, సాతాను నా బిడ్డను వచ్చి ఇబ్బందులు పెడతాడేమో, సాతానుడు వచ్చి నా బిడ్డకు అసమాధానం కలుగు చేస్తాడని ఆ యొక్క వాక్యం అంటున్న మీ హృదయములను మీ తలంపులను తలంపులకును మీ హృదయములకును మీ తలంపులకును కావలిను. యేసుక్రీస్తు వలన మీ హృదయములకును, అంటే యేసుక్రీస్తు తప్ప ఇంకెవరు మన హృదయాలకి కావలి ఉండటానికి సాధ్యం లేదు. ప్రియ దేవుని జనాంగమా, ఇక్కడ అంటూ ఉన్నారు ఎవరికి కావలి ఉంటారని మనం చూసుకున్నప్పుడు యెషయా గ్రంథం 26వ అధ్యాయం 3వ వచనంలో ఈ విధంగా వాక్యం సెలవిస్తూ ఉంది. యెషయా గ్రంథం 26వ అధ్యాయం 3వ వచనంలో, ఎవని మనస్సు నీ మీద ఆనుకునునో వానిని నీవు పూర్ణ శాంతి గలవానిగాను కాపాడదు, ఏలయనగా అతడు నీ యందు విశ్వాసముంచును. పూర్ణ శాంతి కదా, అరాకొర శాంతినివ్వడు, అరాకొర ఆశీర్వాదాన్ని ఇవ్వడు. మన ప్రభువారు ఇస్తే సమృద్ధిగా, సర్వసమృద్ధిగా మన జీవితాలకు ఆయన ఆశీర్వాదాన్ని ఇస్తాడు. ఈరోజు కొద్దిగా, రేపు కొద్దిగా ఇవ్వడాయన, ఇన్స్టాల్మెంట్లో ఇవ్వడాయన, ఇస్తే పరిపూర్ణమైన ఆరోగ్యాన్ని ఇస్తాడు, ఇస్తే పరిపూర్ణమైన శాంతిని ఇస్తాడు, ఇస్తే పరిపూర్ణమైన ఆశీర్వాదాన్ని ఇస్తాడు మన దేవుడు. నమ్మాలి. నమ్ముట నీ వలనైతే నమ్మువానికి సమస్తమును సాధ్యం. ఇక్కడ అంటూ ఉన్నాడు, ఎవని మనసు నీ మీద ఆనుకునునో వానిని నీవు పూర్ణ శాంతి గల వానిగా కాపాడుదువు, ఏలయనగా అతడు నీ యందు విశ్వాసముంచి ఉన్నాను. ఎవరైతే విశ్వాసం ఉంచుతూ ఉన్నారో వారికి సమాధానం కావిలి ఉంటుంది. యేసుక్రీస్తు ప్రభువారు మీ తలంపులకు హృదయాలకు కావిలి ఉండే దేవుడిగా ఉంటున్నారు. హల్లెలూయా. మొదటిదేమన్నాను సమాధానానికి మూలము ప్రభువే. రెండవదిగా ప్రతి పరిస్థితిలో సమాధానము ఇస్తూ ఉన్నాడు. మూడవదిగా మనం చూసుకున్నప్పుడు దేవుని యొక్క వాక్యం ఈ విధంగా సెలవిస్తుంది, ప్రభువు మనతో ఉంటే గొప్ప ఆశీర్వాదాలు. ప్రభువు మనతో ఉంటే గొప్ప ఆశీర్వాదం అని అంటూ ఉన్నాడు. ప్రభువు మీ అందరికీ తోడైయుండునుగాక అనే మాటను మనం చూసుకుంటూ ఉన్నాం. ప్రభువు మనందరికీ తోడుగా ఉన్నాడు. అందుకే 10వ అధ్యాయం 38వ వచనంలో అపొస్తలుల కార్యంలో మనం చూసుకున్నప్పుడు యేసుక్రీస్తు ప్రభువారు ఒక వర్గానికి, ఒక మతానికి, ఒక కులానికి, ఒక వ్యక్తికి సంబంధించిన దేవుడు కాదు. యేసుక్రీస్తు ప్రభువారు అందరికీ ప్రభు కదా. యేసుక్రీస్తు ప్రభువారు అందరికీ ప్రభు, ఒక్కరికి కాదు. మొన్నటి దినమందు చాలా సంతోషమైంది. శుక్రవారం దినమందు అక్కడ ప్రధాన కార్యక్రమంలో కొంతమంది సువార్తను విన్నారు. ఎంతమంది గ్రహించారో నాకైతే తెలియదు, కానీ నేను ఒక్క సువార్త చెప్పాను వాళ్ళకి. ఏమని సువార్త చెప్పానంటే, మనుషుల్ని అడగటానికంటే మన సమస్యలు, మన పరిస్థితులు, మన యొక్క మనమున్న యొక్క స్థలాల్లో ఉన్న ఆ స్థితిగతులను మనుషుల దగ్గర పోయి అడుగుతా, అయ్యా నాకెందుకు ఈ విధంగాని అడుగుతూ ఉంటాను చాలామంది మనుషులు. అయితే ఏమన్నాను తెలుసా, మీరేం చేయాలన్నా కూడా పరిశుద్ధ గ్రంథాన్ని అడగండి, ఇది మీకు బోధిస్తుంది. దీంట్లో ఉన్న రహస్యమైన మాటలను, అద్భుతమైన మాటలను, ఆశ్చర్యకరమైన మాటలను మనం ఏ విధంగా మన జీవితాల్లో నడుచుకోవాలి దీన్ని తెలియజేస్తుంది. శుభకార్యమా అడగండి. మన కుటుంబంలో ఏదో ఒక కార్యం జరుగుతుందా అడగండి. మన జీవితంలో ఏదో ఒక కార్యం జరుగుతుందా అడగండి. దేవుణ్ణి అడగాలి, బైబిల్ని అడగాలి. అయ్యా వాక్యము ఏ విధంగా ఈ వాక్యము నా జీవితంలో ఈ వాక్యం అనుగుణంగా నేను నడుచుకోవాలి, ఈ వాక్యము నా జీవితంలో నెరవేరాలి అని అడిగితే ఖచ్చితంగా దేవుడు మనతో మాట్లాడుతుంటారు. ప్రియా దేవుని బిడ్డలారా, ఎవని మనస్సు అనుకుంటుందో వారికి ఏం చేస్తాడు దేవుడు? ఆశీర్వదిస్తాడు. ఎట్లా ఆశీర్వదిస్తాడు? దేవుడు మనతో ఉంటే భయపడవలసిన అవసరం లేనే లేదు. ఆయన సన్నిధి ధైర్యాన్ని, బలాన్ని, నిరీక్షణను ఇస్తాడు. దేవుని సన్నిధిలోని నిజమైన విశ్రాంతి మనకు లభిస్తుంది. మత్తయి సువార్త 28వ అధ్యాయము 20వ వచనంలో మనం చదువుకుంటూ ఉంటే, నేను మీకు ఏ సంగతులను మీకు ఆజ్ఞాపించుతునో
వాటన్నిటిని గైకొని వారికి బోధించుడి. ఇదిగో నేను యుగ సమాప్తి వరకు సదాకాలం మీతో ఉన్నానని వారితో చెప్పెను. ఆఖరి మాట అంటున్నా, ఎప్పటి వరకు ఉంటాడు ప్రభువారు అంటే ఈ రోజు ఉండి రేపు వెళ్ళిపోయేవాడు కాదు. యుగ సమాప్తి వరకు దేవుడు మనతో ఉండేవారు. హల్లెలూయా, హల్లెలూయా. కనుక 41వ యెషయా గ్రంథం 10వ వచనంలో చూసుకున్నప్పుడు అక్కడ కూడా ఒక మాట, ధైర్యపు ఓటను మనకు ఇస్తున్నా, ధైర్యపు ఓటలు దేవుడు మనకు ఇస్తున్నా, ధైర్యపు ఓట కలిగిన మాట మనకు ఇస్తూ ఉంటూ ఉన్నాడు. అక్కడ చూసుకుని, నీవు నా దాసుడువనియు నేను నిన్ను ఉపేక్షింపక ఏర్పరచుకొంటిననియు నేను నీతో చెప్పి ఉన్నాను, నేను నీకు తోడై ఉన్నాను, భయపడకుము, నేను నీకు దేవుడినై ఉన్నాను, దిగులు పడకుము, నేను నిన్ను బలపరుతును. ఎవరు ఏమంట, దేవుడు సహాయం చేస్తాడు. అసమాధానం పోయిందనుకోండి, సమాధానం పోయిందనుకోండి, అసమాధానం వచ్చిందంటే భయం వచ్చేస్తుంది ఆటోమేటిక్గా. ఏమంట, అనుకోకుండానే మన జీవితంలో భయాలు పుట్టుకొని వస్తూ ఉంటాయి. రేపేం జరుగుతాయి? ఏం లేదండి, ఒక ఉదాహరణ చెప్తాను, ఏమనుకోవద్దండి. ఇక్కడ ఏదైనా ఛాతీలో ఏదైనా ఒక నొప్పి వచ్చింది అనుకోండి, ఏం చేస్తాం మనము? పరిగెత్తుతాం కదా, పరిగెత్తుతాం. గుండె నొప్పి వచ్చింది డాక్టర్, గుండె నొప్పి వచ్చింది డాక్టర్. నేను ఒక 2-3 తీసుకొని పోయాను జయదేవ హాస్పిటల్కి. రాత్రుల్లో తీసుకొని పోయినప్పుడు అక్కడ కొంత యవ్వనస్తులు వస్తున్నారండి, యవ్వనస్తులు వస్తున్నారు, వృద్ధులు వస్తూ ఉన్నారు. అయ్యా నాకు ఈ ఛాతీలో నొప్పి. అక్కడ వెంటనే ఈసీజీ పెట్టడం, నీకు ఏం లేదు పొమ్మంటాం. అడిగితే గ్యాస్. చాలామంది ఈ ఛాతీ నొప్పి వచ్చిన వెంటనే పరిగెత్తుతారు. మంచిది, అది చాలా మంచిది. ఎందుకు నేను చెప్తున్నా అంటే, ఈ రోజులో ఉన్న పరిస్థితులు బాగలేదు. అందుకే 21 రోజు ప్రార్థనలో మనము ఆ హార్ట్ అటాక్ అనే స్పిరిట్ని దేవుడు తీసివేయాలని మనము ప్రార్థన చేస్తూ ఉంటాం. 40 రోజులు ఉపవాసంలో కావచ్చు, 21 రోజు ఉపవాసంలో కావచ్చు, మనము ఇదే ప్రాధాన్యంగా మనము. మీరు అనుకోవచ్చు, ఎందుకు పాస్టర్ గారు, ఎందుకు అన్నగారు ఈ విధంగా చేయిస్తున్నారు? మనము ప్రార్థన చేసిన కొలది దేవుడు ఒక కంచెను కట్టుకొని పోతూ ఉంటారు. మన ప్రార్థన ప్రతి ఆ స్పిరిట్లు రానివ్వకుండా, ఒక్కొక్కరి మీద ఆ స్పిరిట్లు రానివ్వకుండా కాపాడుతూ ఉంటారు. హల్లెలూయా, హల్లెలూయా. కనుక ప్రియ దేవుని జనాంగమా, మన జీవితంలో భయాన్ని తీసివేస్తూ ఉంటున్నా, సమాధానాన్ని ఇస్తూ ఉంటున్నా. మన జీవితంలో ప్రభువు సమాధానాన్ని ఇవ్వాలి అంటే ప్రార్థన ద్వారా ప్రభువు సమాధానాన్ని వెదకాలి. సమస్యల కంటే ప్రభువును ఎక్కువగా నమ్మాలి. దేవుని సన్నిధిలో ప్రతిరోజు గడపాలి. ఇతరులకు కూడా సమాధానాన్ని పంచేవారిగా జీవిస్తామా మనము? ముగింపులో మన జీవితం దేవుడు సమాధానం ఇచ్చిన తర్వాత మనం ఇతరులకు కూడా సమాధాన వ్యక్తులుగా మనం ఉండాలి. ఎవరైనా దీన స్థితిలో ఉన్నప్పుడు వారికి సహాయం చేయటం, పరిస్థితిలో వారు ఉన్నప్పుడు మనం వారికి సహాయం చేస్తున్నాం. ఈరోజు ప్రభువు మనతో ఇలా మాట్లాడుతున్నప్పుడు మనం ఏం చేయాలి? అయ్యా, నీవు సమాధానకర్తగా ఉంటున్నావు కనుక మేము కూడా ఇతరులకు సమాధానాలుగా ఒక ఉపకరణాలుగా మమ్మల్ని వాడుకో ప్రభువా అని ప్రభువు దగ్గర మనము ప్రార్థన చేస్తే అనేకులకు మన ద్వారా సమాధానాన్ని ఇస్తారు. కొంతమందికి వస్తారు. నిజంగానే లూకాసు సువార్త 10వ అధ్యాయము 5వ వచనంలో చూసుకున్నప్పుడు, ఏ ఇంటికైతే మనం అడుగు పెడుతూ ఉంటామో ఆ ఇంట్లో మనం ఏం చేయాలంట? ఈ సమాధానం ఉండునుగా కానీ ప్రార్థన చేయాలి. ఎందుకు అంటున్నానంటే, నేనే సమాధానకర్త. నీ పరిస్థితులు ఎలా ఉన్నా నేను నీకు సమాధానం అనుగ్రహిస్తాను. నేను నీతో ఉంటూ ఉన్నాను. కాబట్టి భయాన్ని విడిచి ప్రభువును విశ్వసించి ఆయన సమాధానంలో మనం నడిస్తే ఖచ్చితంగా మన జీవితాన్ని ఏం చేస్తాడని, ఒక ఆహ్లాదకరమైన జీవితాన్ని దేవుడు అనుగ్రహించబోతున్నాడు. హల్లెలూయా. కనుక ప్రియ దేవుని సంగమా, ఈ యొక్క ఉదయకాల సమయం ముందు మనము మొట్టమొదటిగా ప్రభువు
3 కార్యాలు మనం చూసుకున్నాం. ఒకటి ఏమంట, సమాధానానికి మూలము ప్రభువే. రెండవదిగా ప్రతి పరిస్థితిలో సమాధానం ఇస్తాడు. మూడవదిగా ప్రభువు మనతో ఉంటే గొప్ప ఆశీర్వాదాలు ఇస్తాడు. దేవుడు ఈ మాటలను ఆశీర్వదించి దీవించును గాక. ఒక చిన్న ప్రార్థన చేసుకుందాం. సర్వ సృష్టికి కానబుచ్చునైన మా గొప్ప తండ్రి, మహోన్నతుడా, మహాగణుడా, మీకు స్తోత్రాలు. ఇంతవరకు నాతో మాతో మాట్లాడిన దేవా మీకు వందనాలు. మా అందరికీ సమాధానాన్ని అనుగ్రహించమని, ఈ మాటలు మా జీవితాలలో కార్యసిద్ధి కలిగి చేసి వీటి ప్రకారం మేము జీవించడానికి ఒక కృప దయచేయమని నజరేయుడైన యేసు నామములో అడిగి వేడుకుంటున్నాం మా తండ్రి. ఆమేన్. థ్యాంక్ యూ.